నూతన సంప్రదాయములు జనించినప్పుడు పాత ఆచారాలను విస్మరించుట సహజమే. ఆహా, మీ చేష్టలను మీరు గొప్పగా సమర్థించుకొనుచున్నారు. లోక సమంజసమైన రీతులకు మీరెప్పుడూ వ్యతిరేకులే కదా. దేని మాట అనుచుంటివి? అందమైన దుస్తులు ధరించవలనని అందరూ ఆశపడదరు. అయినను మీరెల్లప్పుడూ పులి చర్మము గజ చర్మము ధరించదరేమి? అహంకారులైన దారుకావన మునీశ్వరులను అణచుట కొరకవి ధరించి తిని సుగంధ ద్రవ్యములెన్నో ఉండగా బల్లకాటిలోని బూడిద పూసుకొని సంచరించుచుంటురేలా? నేటి మహారాజులైనను తుదకు బూడిదైపోవుదురనే ధర్మ సూక్ష్మమును తెలుపుటకే మేము ధరించితిమి. కరమునందు నిప్పు, శిరమునందు నీరు. ఒకటి లయమునకు సూచన, ఇంకొకటి అనుగ్రహమునకు చిహ్నము. ప్రతి ప్రాణికి సృష్టిలో రెండే రెండు కన్నులుండును, కాని మీకు మాత్రము విచిత్రముగా మూడవ నేత్రమొకటి. శక్తి, అహంకారంతో అంధురాలివై మా త్రినేత్రములనే అవమానమనరించింది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆ మూడు శక్తులను మూడు కన్నులుగా పొందిన